సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో మళ్ళీ కరోనా కల్లోలం. హైదరాబాద్లో 14 నెలల చిన్నారికి ఆక్సిజన్. ఒకసారి మళ్ళీ పాత రోజులు వచ్చేస్తున్నాయి. ప్రజలు మాస్కులతో ఇంట్లో నుంచి అడుగు పెట్టడానికి భయపడే రోజులు మళ్ళీ వస్తున్నాయని గుబులు మొదలైంది. దేశంలో కొత్త కరోనా వేరియంట్ కలకలం సృష్టిస్తుంది. 24 గంటల్లోనే 594 కేసులు నమోదయ్యాయి. అల్లరి రేపుతుంది. ఆంధ్రాలో 3 కొత్త కేసులు, బీహార్లో 2 కొత్త కేసులు నమోదవగా దేశవ్యాప్తంగా 328 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ చెబుతుంది. దానికి తోడు ఒక్క రోజులోనే వైరస్తో 6 మృతి చెందడం భీతి కలుగుతుంది. కొత్త లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2997 చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ పంజా విసురుతుంది. ఒక తెలంగాణలో 24 గంటల్లో 6 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19 చేరాయి. గత 24 గంటల్లో 925 కరోనా టెస్టులు చేశారు. దీంట్లో హైదరాబాద్లో కొత్తగా మరో 4 కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. వరంగల్లో కూడా ఒక అతనిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ కేసుల కట్టడికి చర్యలు తీసుకోవడంతో పాటు మహమ్మారి విజృంభిస్తే సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఆసుపత్రులను కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అధికారులు చెస్ట్ హాస్పిటల్లో మ్యాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. కొత్త వేరియంట్కు గుర్తించేలా టెస్టులు పెంచుతున్నారు. భయపడాల్సిన పని లేదని, కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. ఒక ఆంధ్రాలో కొత్త కరోనా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని తెలుస్తుంది. దీని మీద అక్కడి సీఎం జగన్ ఈరోజు ఉదయం 11 గంటలకు సమీక్ష నిర్వహించారు. టెస్టులు, వ్యాక్సిన్స్, ఆసుపత్రుల సిద్ధం కోసం వైద్యాధికారులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం JN1 న్యూ వేరియంట్ విస్తరిస్తుంది. కేరళ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. మరోవైపు నాంపల్లిలో 11 నెలల చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె నిలిఫర్లో చికిత్స పొందుతుంది. చిన్నారికి ఆక్సిజన్ ఏర్పాటు చేశామని కూడా అధికారులు వైద్యులు చెప్తున్నారు. ఇక ప్రపంచంలోని 38 దేశాల్లో JN1 కేసులు నమోదవుతున్నాయి. JN1 కరోనా వేగంగా విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వైరస్ కారణంగా ప్రజారోగ్యానికి అంత ముప్పు లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఈ నెల 19లో ప్రకటించింది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.